చెరుకు ఫ్యాక్టరీలు నడవాలంటే ఇప్పుడు 10% కూడా చెరుకు లేదు. చెరుకు రైతులకు ఇన్సెంటివ్లు ఇవ్వాలి, చెరుకు రైతులకు పెట్టుబడి సహాయం చేయాలి, చెరుకు పంట రావాలి. ఇప్పుడు 10% కూడా లేదు ఈ ఫ్యాక్టరీలకి. ఆ 262 కోట్ల రూపాయలు ప్రైవేట్ పార్ట్నర్ తోటి ఇప్పటిదాకా ఏమాత్రం అండర్స్టాండింగ్ లేదు, నెగోషియేషన్ లేదు, అటు దిక్కు ముచ్చట్నే పెట్టలేదు వీళ్ళు. వీళ్ళు సెప్టెంబర్ దాకా బ్యాంకు బకాయిలు కడతామన్నారు. దాని తర్వాత నడిపేదెవరు? నువ్వు టేక్ ఓవర్ చేస్తావా, నీది అప్పచెప్తావా? అచ్చా, టేక్ ఓవర్ చేయడానికి ఉన్నా కూడా ఫస్ట్ రైటు ప్రైవేట్ ఆయనకు ఉన్నది. ఫస్ట్ రైటు ప్రైవేట్ అయినా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసే రైట్ ఆయనకు ఉన్నది. గోకరాజు గారు గవర్నమెంట్ యొక్క 49% కావాలనుకుంటే ఫస్ట్ హక్కు ఆయనకే ఉన్నది. కానీ ఆయనకి ఈ ఫ్యాక్టరీ చక్కెర ఫ్యాక్టరీలుగా నడిపే ఇంట్రెస్ట్ లేదు, ఖరాఖండిగా లేదు. 262 కోట్లు ప్లస్ 12% ఇంట్రెస్ట్. ఆ 12% ఇంట్రెస్ట్ కూడా గవర్నమెంట్ ఒప్పుకున్నది, బోర్డు రెజల్యూషన్ ఉన్నది. ఇవి దీని మీద అసలు ఇప్పటిదాకా మాట లేదు, ముచ్చట లేదు, అటు దిక్కు ఆలోచన కూడా లేదు. కేవలం ఎలక్షన్లు ఉన్నాయి వారం రోజులల్లా అని 40 కోట్లు రిలీజ్ చేశారు. ఈ తర్వాత ఈ ఫ్యాక్టరీలు ఉన్న మెషినరీ పనికి రాదు. 50 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే గానీ దాదాపు ఆ ఫ్యాక్టరీ బటన్ ఆన్ కాదు. మిషనరీ మాకున్న సమాచారం బట్టి బ్యాంకుల మొత్తం తీర్చేస్తే, అది సెప్టెంబరా డిసెంబరా ఎప్పుడా తెలియదు, కానీ అవి తీర్చేస్తే దాని తర్వాత ప్రైవేట్ ఆయనతో మాట్లాడదాము అని ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టు తెలుస్తున్నది. అది ఉత్తుత్త మాటలే, టైంపాస్ చర్య.